పిలా పిలారా కన్నెల కమలు నిలిసినారు 7 మంది మగారు పిలా పిలారా దేవతలు లక్ష్మీదేవాదులమ్మ దేవలోకములోన దేవు కన్యకలు కదమ్మా నాగలోకములోన నాగు కన్యకలు ఇంద్రసభలోని విష్ణువుకు బిడ్డలు కదమ్మా శ్రీదేవి కన్యలు శివుని కుమార్తెలు బాపుని ముసైదరు బ్రాహ్మణి కోడలమ్మ పెద్దక్క పైలాడి నడిపక్క నాగలమ్మ ఇద్దరికి కుదిరింది బుద్ధులకు పెద్దక్క బిడ్డకు వేయాలి కృష్ణ జీవన స్నాడ కడుగురు దేవి కంగనాల కామేశ్వరమ్మ మాయమగారు లక్ష్మీదేవాదులు అత్తలేని వైదులు కదమ్మా మామలేని మానవతలు ఏకేశ్వరులు 7 మాయమగారు లక్ష్మీదేవాదులు శివుని జడులు వస్తా ఉన్నారు కదమ్మా శ్రీదేవి కన్నులు ఏమి చేస్తా ఉన్నారు ఉత్తరాదేశమేంద్ర కర్నూలు రాజు గద్దవాళ్ళ బలిమారు ఏనుగురు భూములు గుత్తిపాతం చెర్ల ఎందున వాడున్నదమ్మా వజ్రవేడు మరకట మాణిక్యము చెంపల నీలము మూవర సముద్రము ఎండి బంగారు తులామ్రములతో తొలతూగుతా ఉంది గుత్తిపేతం చెర్ల కోట చెర్ల కోటలో ఎవరున్నారంటే ఆవులు కాసిన యాదవ రాజులమ్మ గోగుల మేమిన గొల్లరాజులున్నారు ఆ ఒక గొల్లరాజులు 7 భోజనం ఉన్నది కదమ్మా 100 పలకం ఉన్నది చెర్ల కోటను ముట్టడేస్తా ఉన్నారు కదమ్మా కదిరి ముక్కాలం కన్నా పాటాన పచ్చి తొలగతండోడు ఏకల రంగ నాయకులు గుడ్డెల పాపినాయుడు ఒకటి పల్లప నాయుడు నాయుడు వచ్చి కోట ముట్టడేస్తా ఉన్నారు కదమ్మా గుత్తిపేతం చెర్లను కోట ముట్టడేస్తా ఉన్నారు కొల్లసూరు తీసేకొస్తా ఉన్నారు తీసేకొచ్చినప్పుడు ఎవరున్నారంటే బేదరాజు వర్ణాగనికవుడు బేదరాజు నల్లనాగనికవుడు బేదరాజపయ్య బేదరాజు చిన్నయ్య కళ్యాణ కామన్న కాలుకోటి బేదరాజు పిచ్చింగరి బేదరాజు సిద్ధింగనికవుడు పీనికలు కుట్టన్న దేవతల పైన దేవాదరచనయ్య శుక్రనరసింహుడు సుఖనాగన పల్లీరు పాపను పల్లీరు పాతన పూజారు నాగన్న పూజానికి 100 బలం ఉండదు కదమ్మా గుత్తిపాతం చెర్ల కోటలో ఏకరంగ నాయకులు గొడ్డెల పాపనాయుడు కొకండి మల్లప నాయుడు కోట ముట్టడేసి కొల్లచూరు తీసేటువంటి సమయానికి 7 మంది కమ్మగారు లక్ష్మీదేవాదుల ఒక సేవాదులు ఇస్తా ఉన్నారు జాతర బల్లమ్మ గారు ఒక కోటలో ఏమి వేస్తా ఉన్నా అంటే ఏనుగుల దండు పైన వస్తా ఉన్నారు ఎదల మీద దక్కిస్తా ఉన్నారు గుర్రాల దండు వస్తే గుట్టలకు ఎగవురికేటువంటి కాలం వస్తా ఉన్నది కదా గుత్తిపేతం చెర్ల కోటలో చెర్ల కోటలో కావినకొండంత కలిమి ఉండాది బల్లికొండంత బలం ఉండాది ధనకొండంత ధనం ధాన్యం ఉండాది ఆ ఒక పేతం చెర్ల కోటలో పండేది పేదరాజు వాడు ఆవులు కాసిన యాదవరాజు గోగుల వేపిన గొల్లరాజుకో గొల్లరాజుకు కావినకొండంత కలిమి ఉన్నది కదమ్మా 700 ఆవులు ఉన్నాయి 700 గొర్రెలు ఉన్నాయి 7 గూటికి పిల్లలు ఉన్నాయి 700 ఆ ఒక 7 దొడ్లు పిల్లలున్నాయి దూడలున్నాయి 700 ఆవులు 7 గూటి తోటలు 7 గూటి పిల్లలు 700 గొర్రెల ఆవులు తోలుకొని పరస్థలం ప్రాణగండం అని ఆ ఒక గుత్తిపేతం చెర్ల కోటలో మేపులకెళ్ళ వారిపోతా ఉన్నారు కదా ఒక పోయితే వజ్రపీడూరాలు కావినకొండంత కలిమి ఉన్నది బల్లికొండంత బలం ఉన్నది బతుకు భాగ్యాలు ఉన్నప్పటికి పోయితే ఆ ఒక ఏమి చేస్తా ఉన్నారంటే గొర్రెలు తోలుకొని పోయినారు ఆ గొర్రెలు తోలుకొని మేపులకు పోయినప్పుడు ఈ ఒక ఏం చేస్తా ఉన్నారు కోట ముట్టడేస్తా ఉన్నారు ముట్టడేస్తే ఎవరున్నా అంటే బల్లేరు పాపయ్య బల్లేరు పోతను ఉన్నారు 2 అన్నదమ్ములు ఆ బల్లేరు పాపయ్య బల్లేరు పోతను ఉన్నప్పుడు ఉక్కు బీగాలు ఊడకుండా వేస్తా ఉన్నారు రాగి బీగాలు రాకుండా వేస్తా ఉన్నారు కదలకుండా వేస్తా ఉన్నారు గుత్తిపేతం చెర్ల కోటకు ఆ ఒక గుత్తిపేతం చెర్ల కోటను ముట్టడేసేటువంటి సమయంలో 7 మంది కమ్మగాని ఏమని తలంపం చేస్తా ఉన్నారు బల్లేరు పాపయ్య బల్లేరు పోతన్నా శ్రీవాసులు ఇచ్చిన జాతరపల్లి మాయమ్మగారు లక్ష్మీదేవాదులు మీరెందుకు పోతారమ్మా దైదపు పోయినారు మాయమ్మగారు లక్ష్మీదేవాదులు మా విన్న దయా కరుణ కటక్షాణము లేకుండా పోతారమ్మా ఎందుకు పోతారు మాయమ్మగారు లక్ష్మీదేవాదులు జాతరపల్లి మాయమ్మగారు పేతం చెర్ల కోటలో ఆవులు కాసిన యాదవరాజు గోగుల మేమిన గొల్లరాజుకి ఎరవర మిసరు కదమ్మా పేతం చెర్ల మాయమ్మగారు దైదపు పోయినారు మా మీద దయ లేకోకుండా పోతే మాయమ్మగారు లక్ష్మీదేవ
వలపడి పిలిస్తే దాపడి పలుకుతామంటారు కదమ్మా. దాపడి పిలిస్తే వలపడి పలుకుతామంటారే. దైవం ఉండాలి కదమ్మా. చంద్రమాను నిలిచిన చంద్రమాను నరసింహ స్వామి ఉపలపాడిపోతున్న జంట కొలువు తీరుతానన్నాడు. మీరు దేవతలంతా ధరణి మీద లేకుండా దయ్యాలైపోతురు, ఆ భూమి మీద లేకుండా భూతాలై తిరిగితే ఆ మాయమ్మ గారు లక్ష్మీదేవాదులు పోతురమ్మయ్యా ఎందుకు పోతురక్కయ్యా అని చెప్పి ఒక బల్లేరు పాపను బల్లేరిపోతున్న అక్కమ్మ గారిని ప్రార్థన చేస్తూ ఉంటారు. కన్నెలంటారు కన్యాలయన్న కదిలిరండమ్మ మాయమగారు దక్కులయ జరిగేరండే లోకములు మీరు నిలిచారు 7 మంది మాయమగారేమో చిలకనాలయన్న మీరు రండమ్మ మాయమగారు అవసరాలయ్యన్న వాలిపోండమ్మ కన్యలంటారు శివుని ఒక్కకు మాతులే మీరు చిలకనాలయ్యన్న మీరు రండమ్మ మాయమగారు అవసరాలయ్యన్న ఆడిపోండమ్మ 7 మంది అవసరయ్యని 7 మంది
సింగమ్మ మామిడి కొండ పెద్ద సింగ మామిడి కొండ చిరు సింగ మామిడి కొండ వెంకటేశ్వర పర్వతం ఐదు పర్వతం పల్లమేర గడ్డ ఒక పన్నమేర గడ్డ పాలనీయుల పడుకుంటున్న పశువు కుంకుమలు వాళ్ళు ఆడుతా ఉన్నారు కదా మారు వాసు ఆయన గారు ఒక పశువు కుంకుమలు వాళ్ళు ఆడుతా ఉన్నారు కదా మారు వాసు ఆయన గారు లక్ష్మీదేవ శ్రీవాసులు ఇచ్చినారు కదా శాస్త్రపల్లి మాయమ గారు వలపటి పిలిస్తేను తాపడ పలుకుతా ఉన్నారు తాపడ పిలిస్తేను వలపటి పలుకుతా ఉన్నారు రమ్మన పిలిస్తేను ఇమ్మన పలుకుతా ఇమ్మన పిలిస్తేను రమ్మన పలుకుతా ఉన్నారు కదా మాయమ గారు లక్ష్మీదేవాదులు తాపడ పలుకుతా ఉన్నారు తాపడ పిలిస్తేను వలపటి పలుకుతా ఉన్నారు కదా మా మారు వాసు మాయమ గారు లక్ష్మీదేవాదులు రాముడు వస్తా ఉంటే మూడు ఆవిడ మండుతా ఉన్నారు కదా మా మాయమ్మ గారు లక్ష్మీదేవాదులు శ్రీవాదులు ఇచ్చిన శాతరపల్లి మాయమ్మ గారు ప్రయాణం చేస్తా ఉన్నారు కదా మా మాయమ్మ గారు లక్ష్మీ
మొన్న కానీ ఇట్లా కాదు అట్లే పోతాం పులి పులిని తీసుకొని అట్లే ఇప్పుడు ఇంద్ర సభలో విష్ణువుకు బిడ్డలమ్మ శ్రీదేవి కన్యలు శివుని కుమార్తెలు పాపన ముస్తైదులు బ్రాహ్మణి పాడన్లు కడగుట్టి శ్రీదేవి గంగనాల కామేశ్వరమ్మ వేదనానికి తొట్టది కదమ్మా కడగుట్టి శ్రీదేవి గంగనాల కామేశ్వరమ్మ ఏడావిడ ఏకంతము మూడావిడ ముచ్చటలు నవలకి రుచులు దేవుని లోతులు చెప్తా ఉండాలి కదా కడగుట్టి శ్రీదేవి గంగనాల కామేశ్వరమ్మ కామేశ్వరమ్మ ఏమి చెబుతా ఉన్నా అంటే ఆ రాముడు వస్తా ఉండి 7 ఆవిడ ఎల్తరైతా ఉన్నది 7 ఆవిడ ఎల్తరైతా ఉంటే 3 ఆవిడ మండుతా ఉన్నది 700 కమ్మగారు లక్ష్మీదేవాలు పుట్టినప్పుడు పురుడు లేని కన్నులు పెరిగినప్పటికి పెళ్లి లేని కన్నులు అంటూ ఉన్న శబ్దం అంటే ఆ రాముడు పోతా ఉన్నారు ముట్టవన్నీ చెబుతుంటే 3 ఆవిడ పోతా ఉన్నారు పలక వాయిద్యములు 12 ఆవిడ పోతా ఉన్నారు అంటు లేక పుడతా ఉన్నారు అమ్మగారుని పేరు పొందుతా ఉన్నారు ముట్టు లేక పుడతా ఉన్నారు నిత్య ముస్తైదులు అంటారు అమ్మగారు లక్ష్మీదేవాలు పెళ్లి లేదు కదప్పా అంటు లేదు కదా పురుడు లేదు కదా ముట్టు లేదు కదా లేని వైద్యులు ఉన్నారు మామ లేని మానవతులు కదా ఏకేశ్వరుడు 7 మాయమ్మగారు లక్ష్మీదేవాదులు అమ్మగారు లక్ష్మీదేవాలు శివుని జడలు వస్తా ఉన్నారు కదా శ్రీదేవి కన్నులు పాపన ముస్తైదులు బ్రాహ్మణ కైమూర్తులే 7 అమ్మగారు నరలోకం ఏందన 7 అమ్మగారిని పేరు పొందుతా ఉన్నారు ఆ ఒక్క శివుని జడ నుంచి వచ్చిన తర్వాత 7 అమ్మగారు ఎక్కడ పోతా ఉన్నారు శివరందల కోటకు వస్తా ఉన్నారు కోట ఏ రకంగా ఉన్నదంటే వజ్ర వైడూర్యము మరకట మాణిక్యము తుంగుల నీలము మూవర సముద్రము ఎండి బంగా వెలుతట్టు వెండిపోతున్నారు లోతట్టు బంగారు పోత తులామరములతో తురతూగుదా ఉంది శివనందల కోట శివనందల కోటను 14 సంవత్సరాలు పాటించి వెళుతా ఉన్నారు కదా మారువాస మాయగారు లక్ష్మీదేవాదులు మారువాస మాయగారు లక్ష్మీదేవాల ఒక రకంగా శివనందల కోటను
శుభ్రం చేసిన ముసలాది ప్రయాణమైపోతా ఉన్నారు 7 మంది మాయమగారు లక్ష్మీ వాళ్ళు 7 మంది శబ్దములు చేసుకుంటూ పలపలారు ఎక్కడ దాచుకుంటూ పైన జగన్ మార్గం ఆ ఒక్క ఒంటి చేతులు ఏందన వారలాడుతూ ఉన్నారు కాకిరెక్కలు ఏందన కలిస్థానం ఆడుతూ ఉన్నారు నిత్యభాసలు ఆడుతూ ఉన్నారు రాగిరేఖతో రాయిదారం ఆడుతూ ఉన్నారు అమ్మగారు రాగిరేఖతో రాయిదారం ఆడుకొని అమల మంది సీరలు అమరం కట్టుకొని 3 మంది సీరలు కుంగిపోసి కట్టుకొని అద్దాలు అమరంగా తడుకొని గురిగించిన పుస్తకం తడుకొని నిలబట్టి ఆడము బిగుల సరిగట్టులు కాలువేలు మెట్టు కాలువేలు ధరించుకొని ముగ్గుల ఉరియాలు ఎముల వర్ణము వజ్ర బయట ఉరియాలు సన్న పిల్ల పాపిడి పుట్టమరంగా ధరించుకొని ఎనుగుతుండమరావు కీలుగంటలు వేసుకొని ఆ ఒక ఎనుగుతుండమరావు ఎనికి కీలుగంటలు వేసుకొని మడిసి కట్టుకుంటా ఉన్నారు 7 మంది అక్కమ్మగారు ఆ ఒక ఎంటికింటికి తప్పకుండా ముస్తము దాపుతా ఉన్నారు ఎంటికింటికి దాపకుండా వజ్రము దాపుతా ఉన్నారు ఆ ఒక ఎంటికింటికి తప్పకుండా వైడూర్యములు వనకూర్చుతా ఉన్నారు అక్కమ్మగారు ఎంటికింటికి తప్పకుండా ముస్తము పగడము నీలము దాపుతా ఉన్నారు కదా మారు మాసు మాయమ్మగారు ఎంటికింటికి తప్పకుండా వజ్ర వేడూర్యాలు మరకట మాణిక్యాలు పెంపులు నీలాలు కనిపించుకొని ఎంటికింటికి తప్పకుండా ఆ ఒక వజ్రాలు వనకూరుస్తా ఉన్నారు కదా 7 మంది అక్కమ్మగారు సిక్కంటితో ఎలసిక్కు తీసుకొని జాలారి బండ్లకి జలకం చేదు ఆ ఒక పగిడితో వేడతో పాపిటార పంచుకొని 7 మాయమగారు లక్ష్మీదేవ తలనొన్నకు దూవుతా ఉన్నారు తలనొన్నకు దువ్వుకొని అమరసన్ని బిల్ల పాపిడి ముట్లమరంగా ధరించుకొని ఆ ఒక హస్తకీల కడియాలు ఆభరణాల సొమ్ములు ముద్దు పాపిడి పిల్లలు మునబడిత సొమ్ములు చేసుకొని ఒంటి చేతను ఎన్న వాళ్ళని ఆడుకొని అచ్చన్నకాయలు ఆడుతా ఉన్నారు అక్కమ్మగారు 7 మంది అక్కమ్మగారు ఏ రకంగా అచ్చన్నకాయలు ఆడుతా ఉన్నారంటే 3 డాలచ్చనలు ముచ్చటగా ఆడుతా ఉన్నారు 5 డాలచ్చనలు అచ్చన ముచ్చటగా ఆడుతా ఉన్నారు బుద్ధిగా ఆడుతా ఉన్నారు 7 మంది అక్కమ్మగారు లక్ష్మీదేవ అచ్చన్నకాయలు ఆడుకొని ఆ ఒక వేడియాలు దోస్తా ఉన్నారు కదా మారువాసు మాయమ్మగారు లక్ష్మీదేవాల కర్నూలు రాజ్యం గద్దవాళ్ళ పలిమారు ఏనుగబర్రి భూములు ఆవులు కాసిన యాదవరాజు నారు గోగులు మేమిన గొల్లరాజులు నారు ఆ ఒక గొరికి కొమ్ము పుట్టరాదు గొల్లబామల బొంగరాదు బొంగితే తప్ప ఇష్ట చక్రము తలలో ఉత్తరించిన గాక యాదవరాజు రాజ్యమేలినప్పుడు సత్యకాలం ఉన్నది కదా ఆముఖమైతే ఈ యాదవరాజు రాజ్యమేలినప్పుడు నెలకు 3 వర్షాలు సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి సత్యకాలం ఎందున యాదవరాజుకు వరమిస్తా ఉన్నారు అక్కమ్మగారు ఆ ఒక యాదవరాజుకు వరమించినప్పుడు అయితే ఆవులు కాసిన యాదవరాజు గోగులు మేమిన గొల్లరాజు కులము ఈ యాదవరాజు పుట్టిండేది పులిమంతి ఏందన పెరిగిండేది పలక రేపల్ల వాడలో పలక రేపల్ల వాడలు పెరుగుతా ఉన్నారు కదా 700 ఆవులు ఉన్నాయి 700 గొర్రెలు ఉన్నాయి ఆ ఒక 7 గూటికి పిల్లలు ఉన్నాయి కదా 7 దుట్లు ఆవులు దూడలు ఉన్నాయి కదా ఒక 700 గొర్రెలు ఆవులు ఉన్నాయి 700 గొర్రెలు ఆవులు ఎంతంగా పెంచంగా కావిన కొండంత కలిమి ఉండాలి బల్లి కొండంత బలం ఉండాలి ధనకొండంత ధర్మధాన్యాలు ఉన్నాయి ఒక గదిదేవర కట్టుకొని ఉన్నాయి కనుక మించిన పోటీకెద్దులు బంగారు గుర్రు గుంటక బంగారు లేపు తిండు బంగారు ఉలసగంపుండ ఈ ఒక బంగారు పాలకావిడుంది అది యాదవరాజుకు యాదవరాజు గోగులు మేమిన గొల్లరాజులు అయితే అబద్ధం ఆడరాదంటే సరగం ఆడరాదు పుట్టిండేది పులిమతి ఎందున పెరిగిండేది పలక రేపల్లె వాడలో యాదవరాజు కులాన్ని ఉద్ధరించినటువంటి వాడు వెండికొండ కైలాస గిరి పర్వతములో గోవర్ధన గిరి పర్వతములో గోపాలకృష్ణుడు గోవర్ధన గిరి పర్వతములో గోపాలకృష్ణుడు నాడు ఆవులు చేస్తా ఉన్నాడు గోగులు మేపుతా ఉన్నాడు గొల్లరాజు గోవర్ధన గిరి పర్వతములో గోపాలకృష్ణుడు అయితే జానడేసు పుల్లగోయ ఒకటి మూరడేసు పుల్లగోయ ఒకటి బాలడేసు పుల్లగోయ ఒకటి అయితే ఎదురు పుడుతూ ఉన్నది కదా ఒక నల్లమల ఏంది నల్లమలలో నల్ల ఎదురు పుడతా ఉన్నది ఎర్రమల్ల ఎర్ర ఎదురు పుడతా ఉన్నది ఎదురుకుపోయింది కదా ఏమి చేస్తా ఉన్నారంటే అక్కమ్మగారు 7 గంట మీద ఆ ఒక 7 గంట మీద అవతారం ఎత్తుకొని ఆ ఒక ఎదురుకు పోయితే కదా 7 రంధ్రములు పెడతా ఉన్నారు 7 రంధ్రములు పెట్టిన తర్వాత ఈ ఒక ఆషాఢమ గాలికి పోయితే ఆ ఒక 7 రంధ్రములు పెట్టినటువంటి బాల్యేసి పుల్లగైలు పోయితే ఎదురమ్మ ఏమని ఓమని ఓంకార శబ్దం వస్తా ఉన్నది ఆ ఒక ఓంకారం అనేటువంటి శబ్దం దాల్చుకొని ఆ ఒక ఓం అనేటువంటి శబ్దములో ఈ గోపాలకృష్ణుడు విన్న తర్వాత ఓం అనే ఓంకార శబ్దములు వస్తా ఉన్నాయి ఆషాఢమ గాలికి
ఆషాఢము గాలికి ఓంకార శబ్దములు వస్తే అప్పుడు గోవర్ధన గిరి పర్వతములో గోపాలకృష్ణుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఆలోచన చేస్తా ఉన్నాడంటే వరే ఈ ఒక గోవర్ధన గిరి పర్వతములో నేను గోగులు వేపుతా ఉన్నా, ఆవులు వేపుతా ఉన్నాను, ఆవులు కాస్తా ఉన్నాను. యాదవరాజును గోగులు మేపుతా ఉన్నా గొల్లరాజును. ఈ ఒక ఆవులు కాసేదానికి గోగులు మేపేదానికి ఆ ఒక పుల్లగా ఏవైతే ఓంకార శబ్దములు వస్తా ఉన్నాయి, వస్తా ఉన్నాయంటే ఆ ఒక ఈ రకంగా ఏడు మంది కమ్మగారు 7 రంధ్రములు పెట్టినారు. ఆ ఒక రంధ్రములు దాల్చుకొని పోయితే కదా ఆ ఒక పారడేసి పుల్లగా ఒకటి, మూరడేసి పుల్లగా ఒకటి, జానడేసి పుల్లగా ఒకటి పుల్లగాయలు తీసుకొని 7 మంది కమ్మగారు లక్ష్మీదేవాళ్ళు పెట్టినట్టు రంధ్రాలు తీసుకొని ఆ ఒక ఎదురు తీసుకొని ఎదురు పొంగలు తీసుకొని పుల్లగాయలు తీసుకొని ఎక్కడ పోతా ఉన్నాడు? విష్ణువు ఈశ్వర బ్రహ్మ దగ్గరికి పోతా ఉన్నాడు. విష్ణువు ఈశ్వర బ్రహ్మ దగ్గరికి ఏ రకంగా పోతా ఉన్నాడంటే కర్త కర్మ క్రియ వాళ్ళ ముగ్గురు కాబట్టి ఆ ఒక శివుని గురించి తపస్సు చేస్తే శివుని కొలిస్తే ఆవుసుకోదవా అన్నారు పెద్దలు. శివుని గురించి తపస్సు చేస్తే ఆవుసు వస్తాడంట. ఆ ఒక బ్రహ్మను చూసుకొని తపస్సు చేస్తే ఆ ఒక బ్రహ్మరాతలు ఏం సరిగా చెప్తా ఉన్నాడంట. ఆ ఒక విష్ణువు ఈశ్వర బ్రహ్మ దగ్గరికి పోయి ఆ ఒక జీవికలములు పోస్తా ఉన్నాడు కదా ఆ ఒక పుల్లగోయలకి. పుల్లగోయలకి జీవికలమ్ములు మోపించుకొని వచ్చిన తర్వాత ఈ ఒక గోవర్ధన గిరి పర్వతమును గోపాలకృష్ణుడు అయితే ముక్కను పుల్లగోయ పడతా ఉన్నాడు. ముక్కన పుల్లగోయ పట్టుకొని నోట పత్రిక చెప్తా ఉన్నాడు కదా, ఈ రకంగా చెప్తా ఉన్నాడు గోవర్ధన గిరి పర్వతమును గోపాలకృష్ణుడు. పలుకాడమ్మా 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 ఎదురమ్మా కలుబరుకమ్మా సన్నెదూరు పలికేటి పలుకులు తల్లి ఓంకారాని పలుకులు నీవే పలుకాడమ్మా ఎదురమ్మాను ఓంకారాని పలుకులు తల్లి దేవానానా దేవతలే ఆలాకించారు పలుకాడమ్మా ఎదురమ్మాను సనగొండానా బుడితివి తల్లి చక్కని సన్న ఎదురమ్మందురు పలుకాడమ్మా ఎదురాడి. ఒక ఎదురమ్మ ఏ రకంగా పుట్టినాదంటే వెండికొండ కైలాస గిరి పర్వతములో ఆ ఒక నాగుపాము జరిపోతూ పెడలాడుతా ఉన్నాయంట. ఆ ఒక నాగుపాము జరిపోతూ పెడలాడేటువంటి సమయంలో ఆ ఒక పోయితే జరిపోతూ ఇంద్రము జారిపోయి ఆ ఒక నేలబడతా ఉన్నది. జరిపోతూ ఇంద్రము జారిపోయి నేలబడతానే ఆ ఒక ఇంద్రములు పుడతా ఉన్నాయి, 2 మోసులు పుడతా ఉన్నాయి కదా ఆ ఒక పర్వతము ఇంద్ర ఇంద్రానికి పుడతా ఉన్నాయి, 2 మోసులు పుడతా ఉన్నాయి. ఆ 2 మోసులు అయితే కలబిరుగుతా ఉన్నాయి కదా ఒకవైతే సనగొండను పుడతా ఉన్నాయి, సనగొండాను పుడతా ఉన్నాయి. చక్కని ఎదురు అంటారు కదా, నల్లమల్లు నల్లెదురు అంటారు, ఎర్రమల్లు పుడతాను ఎర్ర ఎదురు అంటారు. ఒకవైతే పాలకొండ పర్వతములో పాలెదురు అంటారు, పాగొండలో పచ్చెదురు అంటారు. ఆ రకంగా అయితే ఎదురమ్మ పుడతా ఉండదు కదా గోవర్ధన గిరి పర్వతము గోపాలకృష్ణుడు. పుట్టిన దోచుకొని ఆ ఒక ఓంకారం అనేటువంటి ఓంకార శబ్దములతో ముక్కల పొల్లగా పెట్టి నోట పద్యము చెప్పుకొని ఆ ఒక వెండికొండ కైలాస గిరి పర్వతం గోవర్ధన గిరి పర్వతం అయ్యిందిరా. గోవర్ధన గిరి పర్వతములో ఆ గోపాలకృష్ణుడు యాదవరాజు గొల్లరాజు ఆ ఒక ఆవులు కాస్తా ఉన్నాడు, గోగులు వేపుతా ఉన్నాడు కదా గొల్లరాజు.
అందుకే మనం చెప్పాక రాని. పంచకమడిగిన తర్వాత ఆ ఒక ఏడుగురు నక్కమ్మ లక్ష్మీ వాళ్ళ మేనమామ పైకి భోజనం పెడతామనుకుంటా ఉన్నారు. భోజనం ఏ రకంగా పెడతా ఉన్నారు. ఆ ఒక తమ్ముడు గిరిరాజు తీసి ఆ ఒక తమ్ముడు గిరిరాజు దగ్గరికి తీసుకొని ఏమ్మా తమ్ముడు గిరిరాజా భూమికి తట్టుతున్నారు ముఖపట్టం చెరువు, దాన ధర్మానికి తట్టుతున్నారు ధర్మవారం చెరువు, రత్నానికి తట్టుతున్నారు రత్నాల చెరువు, పగడానికి తట్టుతున్నారు పగడాల చెరువు, ముత్యానికి తట్టుతున్నారు ముత్యాల చెరువు, సీమకు తట్టుతున్నారు సింగనవాల చెరువు, కలికానికి తట్టుతున్నారు ఖమ్మమ్మ కాకర్ల ఒట్టు. ఆ ఖమ్మమ్మ కాకర్ల ఒట్టు కింద నుంచి 14 పుట్లు రాజనము దోరితే ఆ ఒక పాలకొండ పెద్ద బండ పైన రాసిపోసి ఆ ఒక పాలకొండ పెద్ద బండ పైన పెద్ద రోలు చేసుకొని ఆ ఒక రాకిళ్ళు కావించుకొని మేము రాజనం దంచాలని చెప్పి అక్కమ్మ గారు రాజం దంచుతా ఉన్నారు పాలకొండ బండ పైన. ఏ రకంగా రాజం దంచుతా ఉన్నారంటే ఏమ్మా విడి 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 విడిగా దంచండి కడగా దంచండి 7 మంది మాయమ్మగారు కడగా దంచండి.
కొండ పైన పందు మొట్టే వాయి పోసి దంచు దంచండ మగారు రాజనములే దంచరమ్మ పులన్నా తగిలితేను కోపాలే వస్తాయి దంచు దంచండ మగారు రాజనాలే దంచరమ్మ రాగిలి రాగిలి తగిలితేనా రోసమన్నా తగులుతాది దంచు దంచండక్కయ్యా రాజనాలే దంచరమ్మ గారు లక్ష్మీదేవాలు పాలకొండ పెద్ద పండు పైన పెద్ద రోడ్డు గావించుకొని ఆ ఒక పండు మధ్య వాయి పోసుకొని దంచుతా ఉన్నారు కమ్మగారు పాపమాన రోలు చేసి వేది మొత్తం వాయి వస్తా ఉన్నారు పల్లమాను రోలు చేసి పండు మొత్తం వాయి వస్తా ఉన్నారు అప్పుడు రాకెళ్ళు వేసుకొని ఎండి పొన్నులు వేసుకొని ఆ ఒక దంచుతా ఉన్నారు కమ్మగారు మేనమాంబమ్మ ఏమని చెప్తా ఉన్నాడు 7 మంది మేనగోడలకి ఏమ్మా విడిగా దంచండమ్మా కడగా దంచండి కొంగులు అయితే కోపాలు వస్తాయి రాకెట్లు తగిలితే రోసాలు వస్తాయి కడగా దంచండి మాయమ్మ గారు లక్ష్మీదేవాలు 7 మంది మేనగోడలు ఉన్నారా అని చెప్పి ఈ 7 మంది మేనగోడలకు వేదుగురి బ్రాహ్మణ పంచంగాన తట్టు వాడు పాలకుటుంబమ్మ చెప్తా ఉన్నాడు 7 మంది అక్కమ్మగారు లక్ష్మీదేవాలు రాజనము దంచి ఆ ఒక్క వంటలు చేసినారు కూరలు వండినారు కదా భోజనములు దింపిన తర్వాత జమ్మాకు తెచ్చి జమ్మాకు ఇస్తరు కుట్టి మేనమా బొమ్మాయికి భోజనం పెడతా ఉన్నారు అక్కమ్మగారు తమ్ముడు గిరిరాజా రాజనము దోళరివుడు పాలకొండ పెద్ద కొండ పైన వేదపూరి బ్రాహ్మణికి రాజనము దోళరివుడు పాలకొండ పెద్ద కొండ పైన రాజుకోతా ఉన్నారు భూమిని కట్టుకుంటారు బుగ్గబట్టం చెరువు ఉండాలి దాన ధర్మానికి కట్టుకుంటారు ధర్మవరం చెరువు సింగరమాల చెరువు కనికారం కట్టుకుంటారు ఖమ్మమ్మ కాకర్ల వడ్డు రాజనమ్మ నుంచి భోజనం పెడతా చేస్తా ఉన్నారు గోత్రాలు గెలిచిన వాడికివా గోత్రాలు పట్టుకుంటా